जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदात्रीं। జయమ ఈరోజు లలిత సహస్రనామాల్లో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు మనం చదువుకుందాము. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణ. వినిర్భత్సిత తిరస్కరించే, నిజ సల్లాప నీ మాటల మాధుర్యం భావం. సరస్వతీదేవి యొక్క వీణానాదాన్ని మించిన మాధుర్యం కల స్వరం భావంతో నిండినవి అమ్మ మాటలు. సరస్వతి వీణ నుంచి అన్ని విద్యలు బయటకు వచ్చాయంటారు. అంతకు మించినది ఆమె పలుకులు. అంటే అన్ని విద్యలపైన ఉన్న తత్వం దేవి అని అర్థం. అమ్మవారి కంఠాన్ని శంకరాచార్యులు వారు మరింత సౌందర్యంగా వర్ణించారు. శారదాంబ వీణ మీటుతూ అమ్మ ముందు శివలీలలు పాడిందట. అది విన్న దేవి చాలా సంతోషించి తన వినసొంపైన కంఠంతో సాధు సాధు అంటే చాలా చాలా బాగుంది అని అందట. వెంటనే వీణానాదాన్ని మించినటువంటి ఆ గొంతు విని సరస్వతి తన వీణని తన పైట చెంకుతో కప్పేసి, అమ్మ నీ కంఠస్వరానికి ఇది దీటు కాదు అని చెప్పిందట. అటువంటి మాధుర్యమైనటువంటి పలుకులు ఆమెవి అని చెప్తున్నారు. శారదామాత ఎంతో మృదుస్వరంతో మాట్లాడేవారు. మృదుత్వానికి తోడు ఆమె మాటల్లోని భావం ప్రియమైనదే చెప్పేవారు. శారదామాత శిష్యులైనటువంటి ఒక స్వామి తర్వాత రోజుల్లో ఆమె గురించి గుర్తుకు తెచ్చుకుంటూ అంటారు, అమ్మ మాటల్లో ఎంత మాధుర్యం ఉండేదో, బాబు రా 2 ముద్దలు తినేసి వెళ్ళు అని పిలిచేవారట. ఆయన అంటారు, ఆ కంఠస్వరం అది తలుచుకున్నప్పుడు ఇప్పటికీ నాకు రెక్కలు కట్టుకుని ఎగిరి జయరాంబాటిలో వాలాలనిపిస్తుంది అని అనేవారు. లక్ష్మీదేవి శారదామాత కలిసి దక్షిణేశ్వరంలో ఒకరోజు రాత్రి కూర్చుని పాటలు పాడుకుంటూ ఉంటారు. మంద్రస్వరంలో వాళ్ళు చక్కగా పాడుకుంటున్న పాటలు విని శ్రీరామకృష్ణుడు చాలా సంతోషిస్తారు. అవును, మీరు అప్పుడప్పుడు ఇలా భగవద్కీర్తన చేస్తూ ఉండండి అని చెప్పేవారట. అమ్మ పాడుతున్నప్పుడు చిన్న గొంతుకుతో చాలా చక్కగా ఉండేదట. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మిత చిరునవ్వు, ప్రభాపూర ఆ నవ్వు యొక్క ప్రభలో కాంతిలో, మజ్జత్ కామేశ మానస కామేశ్వరుని మనస్సు మునిగిపోయింది. చిరునవ్వు అంటే ఇక్కడ అమ్మ ప్రసన్న స్వరూపం, చెదరనిది నిండైనది. ఆ కాంతివంతమైనటువంటి ఆమె యొక్క చిరునవ్వుకి కామేశ్వరుడి మనస్సు కూడా అందులో నిమగ్నమైపోయింది అని చెప్తున్నారు. దేవిని ఆరాధిస్తున్నప్పుడు శివుణ్ణి చూపించటం సమయాచార విద్య అంటారు. శివశక్తుల ఐక్యతను సాధించేదే సమయాచారం. దేవతలు వాగ్దేవతలు శివుణ్ణి అమ్మలో లీనం చేస్తున్నారు. ఎల్లలు లేని తన చిరునవ్వుల కాంతి ప్రవాహంలో
కామేశ్వరుని మనస్సును కూడా లయింపజేస్తున్నటువంటి తల్లికి నమస్కారం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. అనాకలిత సాదృశ్యం చెప్పటానికి అంటే ఉపమానం చెప్పటానికి వీలు కానటువంటి చుబుకశ్రీ విరాజిత, చుబుకంతో అందమైన గడ్డంతో విరాజిల్లుతుంది. ఇంతవరకు దేవి నామాల్లో ఉపమా ద్వారా అద్దం వంటి చెక్కిళ్ళని, కెంపుళ్ళు వంటి దొండపండు లాంటి పెదవులని ఇలా వర్ణన చేశారు. అయితే ఇక్కడ అమ్మ చిబుకానికి ఆ శోభను చూసినటువంటి వాగ్దేవతలు ఇక ఏమీ చెప్పలేకపోయారు. అటువంటిది అంత శోభగా ఉంది అమ్మ యొక్క చిబుకం. శ్రీ అంటే శోభతో విరాజిస్తోంది, ప్రకాశిస్తోంది అని. అది చూడటమే తప్ప వాళ్ళకు వర్ణించడం అలవి కాలేదు. శారదామాత చిబుకాన్ని మనం ఈ విధంగా భావించుకోవచ్చు. తరువాతది కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. కంధర అంటే కంఠం. కామేశంతో కట్టబడిన మంగళసూత్రంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని. శివపార్వతుల కళ్యాణాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. శివపార్వతుల కళ్యాణం జగత్ కళ్యాణానికి చిహ్నం. శివుడు హాలాహలాన్ని మింగుతుంటే అమ్మ జగత్తును రక్షించడానికి అలా చేస్తున్నారు కదా, మీకు మంగళం అవుతుంది అని అన్నారట. పోతనామాత్యులు వారు చెప్తారు, ఆమెకు తన మంగళసూత్రంపై ఎంత నమ్మకం ఉందో, సాక్షాత్తు శివుడు హలాహలాన్ని మింగుతుంటే ఆమె ఎంత ధైర్యంగా ఉందో, ఆమె యొక్క పాతివ్రత్యం ఎంత గొప్పదో అని ఇక్కడ చెప్తారు. జగత పితరో వందే పార్వతి పరమేశ్వరవు. జగత్తులకి పార్వతి పరమేశ్వరులు మాత పితృలు. వారి యొక్క కళ్యాణం జగత్ కళ్యాణానికి ఏ విధంగానూ శారదా రామకృష్ణుల యొక్క కళ్యాణం కూడా జగత్ కళ్యాణం కోసమే. శారదామాత శిశువుగా ఉన్నప్పుడు షిహోర్లోని శాంతినాథ శివుడి ఉత్సవానికి వెళ్తారు. ఆమెను ఎత్తుకొని ఆ ఉత్సవానికి తీసుకెళ్ళినటువంటి మహిళలు సరదాగా శారద నువ్వు ఆ గుంపులో ఉన్న వాళ్ళ ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతారట. ఆ శిశువు వెంటనే రెండు చేతులు జాపించి గుంపులో ఉన్నటువంటి శ్రీరామకృష్ణుని చూపించారట. అలాగే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు. ఆయన సాధనలు, ఆయన అమ్మ కోసం పడే పరితపాన్ని చూసి అందరూ ఇతడు పిచ్చివాడయ్యాడు అని అనుకుంటారు. ఆ వార్త విన్నటువంటి చంద్రమణిదేవి బంధువులతో కలిసి ఆలోచించి ఈయనకి వివాహం చేస్తే ఈ పిచ్చి కుదిరిపోతుంది అని అనుకుంటారు. వాళ్ళు వివాహానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క పేదరికం, తర్వాత శ్రీరామకృష్ణుడి గురించి తెలిసి సంబంధాలు రానప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో శ్రీరామకృష్ణులే స్వయంగా తన కోసం జయరాం బాటిలో భగవంతుడి కోసం ఏ విధంగా మొదటి ధాన్యాన్ని తీసి ఉంచుతారో ఆ విధంగా నా కోసం శారద జయరాం బాటిలో ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి అడగమని చెప్పి ఆయనే స్వయంగా చెప్తారు. ఇదంతా జగత్ కళ్యాణం కోసమే. ఇక్కడితో అమ్మ ముఖవర్ణన పూర్తయింది. దేవి శరీరంలోని 3 కూటాల్లో ఒకటైనటువంటి వాగ్భవ కూటం గురించి దానికి సంబంధించినటువంటి మంత్ర బీజాక్షరాలన్నీ కూడా ఈ మంత్రాల్లో నిక్షిప్తమై ఉన్నాయని తెలుపబడింది. తరువాతది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కాలోల ముక్త ఫలాన్విత. కనకాంగద బంగారంతో చేయబడినటువంటి కేయూర కమనీయ భుజాన్విత. కేయూరాలు అనేటటువంటి ఆభరణాలను ధరించినటువంటి భుజాలు కలిగి ఉంది అని. అంగదం అంటే చేతులకు పెట్టుకునే ఆభరణం, కేయూరం అంటే భుజానికి పెట్టుకునేది. బంగారంతో చేసినటువంటి అంగద కేయూరాలు ధరించినటువంటి కమనీయమైనటువంటి
భుజములు కలిగి ఉంది. రత్న గ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. గ్రైవేయం అంటే కంఠాభరణం. రత్నం ముత్యాలు చింతాకంతో కూడినటువంటి ఆభరణాలు అమ్మ కంఠంలో వేలాడుతూ ఉన్నాయి. ఇక్కడ భాష్యంలో చక్కటి భావాన్ని చెప్పారు. సాధకుడు మంత్రం అనే రత్నాన్ని కంఠంలో జపం చేస్తూ చింతన చేస్తూ ఉంటే, ఆసక్తితోటి దాన్ని జపిస్తూ ఉంటే అమ్మవారు ముక్తాఫలం ఇస్తుంది, అంటే మోక్ష ఫలం ఇస్తుంది అని చెప్పబడింది. ఇవే ఇక్కడ వాడినటువంటి రత్నం, చింతాకం, ముక్తాఫలం. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణ స్తనై నమః. పరమేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందటానికి తన స్తనరత్నాలు ఇచ్చినటువంటి తల్లికి నమస్కారం. అంటే ఇక్కడ గూఢార్థం పరమపదాన్ని పొందటానికి భక్తి జ్ఞానాలు రెండింటిని కలిగి ఉండాలని చెప్పి గూఢార్థం. సూర్య చంద్రౌ స్తనౌ దేవ్య. ఆమె జగత్తుకి తల్లి. సూర్యచంద్రుల ద్వారానే ఈ సృష్టిని పోషిస్తోంది. సూర్యచంద్రుల వల్లే దేవతలు, పితృదేవతలు పోషించబడుతున్నారు. ఇక్కడ కామేశ్వరుడు పరబ్రహ్మ అయితే దీన్ని ఓంకారంతో సూచిస్తే హ్రీచ్చతే లక్ష్మీచ్చ పత్నౌ అంటే హ్రీంకారం, శ్రీకారం, లక్ష్మీ స్వరూపం. హ్రీం శ్రీం ఈ రెండు రత్నాలు అంటే ఈ రెండు మంత్రాలు అమ్మవి. నాభ్యాల వాల రోమాళి లతాఫల కుచద్వయి. నాభి నుంచి ఏర్పడినటువంటి నూగారు పంక్తిక ఫలములైనటువంటి స్తనముల జంట కలిగిన తల్లికి నమస్కారం. సకల ప్రాణికోట్లను తరింపచేయడానికి జ్ఞాన అమృత క్షీరాలను ఇచ్చేటటువంటి తల్లి. లక్ష రోమలత ధార తా సమున్నేయ మధ్యమ. లక్ష్య కంటిచే చూడదగిన నూగారు తీగకు ఆధారంగా ఊహింపదగిన సన్నని నడుము గల తల్లికి నమస్కారము. సన్నని నడుము సూక్ష్మతను తెలియజేస్తుంది. అంటే చరాచర జగత్తుకు సూక్ష్మమై ఆధారభూతమై జగజ్జన్ని ఉందని గూఢార్థం. దేవిని విరాట్ రూపంతో ధ్యానం చేయాలి. నాభిస్థానం అంతరిక్షమైతే అక్కడి నుంచి వచ్చే రోమా కిరణాలు జ్యోతిర్మయ కిరణపుంజాలు తీగగా, సూర్యచంద్రులనే రెండు పళ్ళని అవి సమస్త ప్రపంచాన్ని పోషిస్తున్నాయి కనుక మాతృస్థానంలో దేవి యొక్క వక్షస్థలం చెప్పబడింది. సూర్యచంద్రులు కాలాన్ని తెలియజేస్తారు. అట్టి కాలాన్ని భరిస్తుంది కనుక లలితాంబిక కాలస్వరూపిణి అని ఇక్కడ అంతరార్థం. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ. దేవిని తనుమధ్య రూపంలో ఇక్కడ చెప్తున్నారు. సన్నని నడుము గలది, స్తనభారం కాకుండా 3 మడతలతో ఉదరం చుట్టబడి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడితో 15 శ్లోకాలు పూర్తయ్యాయి. దేవిని మాతృరూపంలో ఆరాధించడం శుద్ధ భావం అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. వారి ఉపాసనలో తల్లి బిడ్డ భావంలో ఒక శిశువుల శరణాగతితో ఉండటమే కాకుండా అమ్మ బ్రహ్మమయి జగదాంబ అని విరాట్ రూపంలో ఈ సృష్టిని పోషించి పాలించే శక్తిగా చూసేవారు. శారదామాత చిత్రాల్లో ఒక ఊహా చిత్రం, అందరికీ ఇష్టమైన చిత్రం ఒకటి ఇక్కడ గుర్తుకొస్తోంది. ఒక చిన్న పిల్లవాడు శారదామ్మ ఒడిలో ఆనందంగా కూర్చుని ఉంటాడు. అమ్మ అతని వైపు ఎంతో ప్రేమగా ఆదరంగా చూస్తూ ఉంటుంది. బిడ్డ తన తల్లి మీద అన్నిటికీ ఆధారపడి ఉంటుంది. ఆ అశక్తతకు తల్లి చింతించదు కదా, సహాయం చేయటమే ఆమెకు ఆనందం. చేయి పట్టి నడిపించటమే ఆ మాతృత్వపు మమకారం. దేవి విరాట్ రూపంలో ఈ విధంగా సృష్టిని ఇక్కడ పోషిస్తూ పాలిస్తూ ఉంది. జై మా.